కేసీఆర్ వస్తే ఫైరే. రోజు రకరకాల ఉపన్యాసాలు ఇచ్చేవారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు రావాలి, మార్గదర్శకులు, పెద్ద ఆయన, ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చేవాళ్ళు. అంతకుముందు విమర్శించిన పెద్దరికంగా ఉండేటట్టు చూపించడం అన్నటువంటి కోసం కేసీఆర్ వచ్చారు సభకి. ఏదైతే పొద్దునే మనం కూడా పెట్టుకున్నాం, వస్తారా రారా అన్నటువంటిది. ఆయనకి మొన్ననే బస్సు యాత్ర చేసినప్పుడు లేదా సభలకి దీనికి తిరిగినప్పుడు పార్టీ ఎన్నికలకి ఇప్పుడు ఎందుకు రారు, ఇగో ఉండకూడదు అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ వచ్చారు, సభకు వచ్చారు, అలాగే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయనకి వెంటనే చాలా బాధ్యతగా అసెంబ్లీ సెక్రటరీలు పుష్పగుచ్చం ఇచ్చి, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. కూర్చున్నారు. అయిపోయాక ఫైర్ బిగిన్ చేశారు. దళిత బంధు ఎక్కడ ఉంది బడ్జెట్లో, అలాగే దళితులకు అన్యాయం చేశారు, మహిళలకు అన్యాయం చేశారు, ఎవరికి ఏం చేశారో చెప్పండి అంటూ ఫైర్ బిగిన్ చేశారు. రా 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 అని పిలిచినందుకు వచ్చి రావడంతో కేసీఆర్ చేస్తున్న ఎదురుదాడి. రేవంత్ కేసీఆర్ ఇద్దరి మాటల్లో చూస్తే కేసీఆర్ మాటలో పదును ఎక్కువ ఉంటుంది, రేవంత్ మాటల్లో తిప్పి కొట్టే ధోరణి ఉంటుంది. డిఫెన్స్లో అఫెన్సివ్ ఉంటుంది, అఫెన్స్లో డిఫెన్స్ చేసుకోవడం అన్నటువంటిది ఇక ఆయన నేర్చుకోవాల్సి ఉంది.